కానీ నేను ఒకటే గుర్తు చేసేది, దయచేసి నీ బిడ్డ మీద ప్రేమ ఉంది, మనం 100 కోట్ల రూపాయలతో పెద్ద బిల్డింగ్ కట్టించినాం, అల్లుని గిఫ్ట్ ఇచ్చినాం ఆంధ్రునికి, మాకేం అభ్యంతరం లేదు అని సొంత విషయం. దాన్ని మేము ప్రశ్నించాం. 100 కోట్లతో ఇల్లు కట్టుకొని అల్లునికి గిఫ్ట్ ఇచ్చుకో, దాని గురించి మేము మాట్లాడాం. కానీ దయచేసి 100 కోట్ల ఇల్లేవో నీ అల్లునికి, నీ బిడ్డకు, నీ మనవనికి అక్షరాభ్యాసం చేసుకుంటూ మంచిగా విలాసవంతమైన జీవితం గడుపుకొని పేదల జోలికి వచ్చి వాళ్ళ ఇళ్లకు జొరబడి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి పంపించి వాళ్ళ బ్రతుకులను కూలుస్తామంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మాత్రం హెచ్చరిస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎస్, నీ అల్లునికో నీ బిడ్డకు కట్టించావు కదా 100 కోట్ల రూపాయల బిల్డింగ్, మా వాళ్ళకు కూడా కట్టి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినా కదా, మనిషికి 1 కోటి రూపాయలు ఇస్తే కూడా 10,000 కోట్లు కాబట్టి అసలు నాకు ఇప్పటివరకు అర్థమైతే నేను ఖర్చు ఎక్కడ పోతుంది, ఏం చేస్తారండి, ఎడికెళ్ళి తీసుకొస్తున్నానండి. సరే రేస్ కోర్స్ అని పిలిచిండు, వాళ్ళకి ముచ్చట చెప్పింది, వాళ్ళతో సంతకం పెట్టించుకొని మీకు ఇక్కడ వేరే దగ్గర ఇస్తాడు, వాళ్ళని జమ చేసుకోండి, మొత్తానికి వాళ్ళ కాడ ఉన్నటువంటి ల్యాండ్ జమ చేసుకోండి. ఉస్మానియా కూడా అంతే, మీకు వేరే కాదు. అరే మనం ఉస్మానియాని బాగు చేస్తామంటేనేమో హెరిటేజ్ అని చెప్పేసి పెద్ద పంచాయతీ అప్పుడు అన్నీ హైకోర్టు 100 ఎకరాలు. ఇదంతా దేనికోసం జరుగుతుంది అంటే కార్పొరేట్ వ్యవస్థలో జరగబోతున్నటువంటి అతిపెద్ద ఘరానా మోసం, మహాత్మా పేరుతో జరుగుతున్నటువంటి మహామోసం, మహాత్మా పేరుతో మహామోసం. దయచేసి దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి, ఎక్కడ ఏ సందర్భం వచ్చినా గోరెడ్డి వారు చెప్పినట్టు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు, శ్రీధర్ అన్న చెప్పినట్టు మన వంతుగా మనం స్పందించాలి. విద్యార్థులకు మీరు ముందాలి. కొంతమంది అంటారు విద్యార్థులకు ఎందుకై, విద్యార్థులు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనో విద్యా వ్యవస్థ మీదనో సమస్యల గురించి మాట్లాడతారని కాదు, తప్పది. సామాజిక స్పృహ ఉండాలి మనిషి అంటోనికి. విద్యార్థులు ఏ విషయం మీదైనా మాట్లాడతారు. నువ్వు ఏ లంగ పని చేసినా ప్రశ్నిస్తారు, ఏ దొంగ పని చేసినా ప్రశ్నిస్తారు. ప్రతి దగ్గర అదే కదా జరుగుతున్నది. ఏ చిన్న విషయం తీసుకున్నా లంగతనము, మోసము, అబద్ధాలు.